హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మరోసారి మీ ముందుకి నాటి యజ్ఞ ఛానల్ వస్తుందండి. ఒక చిన్న వీడియోతో మీతో అయితే మాట్లాడదామని వచ్చాను. ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పొలం మళ్ళీ నాట్లకైతే సిద్ధం అవుతుంది. మీకైతే ఈ వ్యూని చూపిద్దామని అయితే ఎంత అందంగా ఉంది కదండి. నిజంగా ప్రకృతి అందాలు నిజంగా అవి ఆస్వాదిస్తే చాలా అంటే ప్రశాంతంగా ఉంటుంది మనసుకైతే. చూస్తున్నారు కదా ఇక్కడ కొంగలు ఎలా ఉన్నాయో. ఒకేసారి ఎన్ని కొంగలండి, నిజంగా చూస్తున్నారు, లైన్గా చూస్తున్నారు కదా, అక్కడ లైన్గా అయితే ఉన్నాయి. సో అంటే చాలా పక్షులు వలస వెళ్తే ఒకటేసారి వరుసలో వెళ్తాయి. ఆకాశంలో చూసారు ఎప్పుడన్నా? చిన్నప్పుడు అయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా చూడడానికైతే ఆరాటపడేదాన్ని. పక్షులు అలా వెళ్తుంటే పిల్లలు లైన్గా వెళ్తున్నాయి, చూడరా 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 అని చెప్పేసి ఆకాశం చూపించి అయితే చూసేవాళ్ళం. ఇప్పుడే దగ్గర నుంచి చూస్తున్నాను నేను ఒకసారి. ఎంత బాగున్నాయి చూడండి, వరుసలో ఉన్నాయి కొంగలు. సౌండ్ చేసి విజిల్ వేయగానే అన్నీ ఒకటేసారి ఎగిరిపోతున్నాయండి. వాటి ఫుడ్ కోసం అయితే వెతుక్కుంటున్నాయి కొంగలు. నాటేసినాక అయితే చాలా ప్రాబ్లం అవుతుంది రైతుకి. నిజంగా రైతు ఇప్పుడు యుద్ధంలోకి దిగుతున్నట్టే, యుద్ధానికైతే రెడీ చేస్తున్నట్టే. ఇప్పుడు యుద్ధానికి ఆయుధాలు ఎట్లయితే సమకూర్చుకుంటామో తర్వాత యుద్ధ సమయంలో విజయం కోసం ఎక్స్పెక్ట్ చేస్తామో, అట్లాగే రైతు కూడా ఇప్పుడు ఒక యుద్ధం అండి. అంటే వ్యవసాయం కూడా ఒక యుద్ధ రంగమే కదండి. ఇప్పుడు ఇన్ని అన్నం తను దున్నాలి, మందులు జల్లాలి, పంట చేయికొచ్చే మోపుకి ఏదో ఒక ప్రాబ్లము. సో ఇది ఒక రకంగా యుద్ధమే కదండి రైతుకి. నిజంగా రైతు యుద్ధం కూడా అంటే వ్యవసాయము పంట పండించి మనకు అన్నం పెడుతున్న రైతు యుద్ధం చేసుకుంటూ మరి మన కోసం కష్టపడుతూ అన్నం పెడుతున్నాడు. మన ముందుకి మన గిన్నెలోకి అన్నం వచ్చిందంటే కేవలం ఒక రైతు వల్లనే కదండి. తను కూడా ఎంత శ్రమించి అహర్నిశలు శ్రమించి మన కోసం అయితే ఇలా కష్టపడి పెడుతున్నాడు. సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఏంటంటే బ్రతుకు తెరువు కోసం వాళ్ళు చాలా కష్టపడి వ్యవసాయం అయితే చేస్తున్నారు. లాస్ట్కి అయితే వాళ్ళకు మిగిలేది ఏమి లేదండి. అంటే పెట్టుబడి పోగా వాళ్ళకి మిగిలేది అయితే చాలా తక్కువ. ఎందుకంటే ఒకరోజు కూలికి వెళ్తే అంటే లెక్కేసుకుంటే అయితే వాళ్ళకు జీతం అయితే వస్తుంది. కానీ ఇప్పుడు రైతు రోజుకి కష్టపడ్డందుకు రోజు కూలి అయితే పడతలేదండి. లాస్ట్కి వస్తే పెట్టుబడి పోగా లాభం మిగిలేది అయితే చాలా తక్కువ అండి నిజంగా. ఈరోజు మీకైతే మా పొలం దగ్గర ఎలా ఉంది అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. సో అంటే దయచేసి రైతులకు వీలైతే సపోర్ట్ చేయండి, అంతేగాని రైతులని కించపరిచినట్టయితే మాట్లాడకండి.